పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో శాకాహార జగత్తులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్లో మెగా శాకాహార ర్యాలీ నిర్వహించబోతున్నాం. మరి ఈ ర్యాలీకి వచ్చిన ప్రతి మాస్టర్కి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పత్రిసార్ చెప్పిందే మరి 84 లక్షల జీవరాశుల స్వాతంత్ర్యం కోసం, ఆనాడు భారతదేశం స్వాతంత్ర్యం కోసం మనం ఉన్నామో లేమో తెలియదు, కానీ ఈరోజు 84 లక్షల జీవరాశుల స్వాతంత్ర్యం కోసం ప్రతి ఒక్కళ్ళం గళం ఇప్పుదాం, అడుగులు అడుగు వేద్దాం, చెయ్యి చెయ్యి కలుపుదాం. మనం ఏ సత్యాన్ని అయితే నేర్చుకున్నామో మాంసాహారమే పాపాహారం అని, జీవహింస మహాపాపం అని, శాకాహారమే అమృతాహారం అన్న సత్యాన్ని ఎలుగెత్తి చాడుదాం. మిత్రులారా రండి, ప్రతిరోజు ర్యాలీ చేద్దాం, ప్రతిరోజు ఎవరి ఊర్లో వాళ్ళు చేసుకుందాం. చక్కగా పత్రికారు చెప్పిన ఆ సత్యాన్ని పాటిద్దాం. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆదిలాబాద్ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు. ఆదిలాబాద్ మాస్టర్స్తో పాటు ఎన్నో జిల్లాల నుంచి, ఎన్నో గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లందరికీ శతకోటి వందనాలు. మరి అద్భుతంగా ఈ మెగా శాకాహార ర్యాలీని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క ఎందుకు మనం శాకాహార ర్యాలీ తీస్తున్నాం అన్నది ఇక్కడ కేవలం పిఎస్ఎస్ఎంఏ కాకుండా మరి ఈ యొక్క శాకాహార ర్యాలీ యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని సంస్థల నుంచి, ప్రతి ఒక్క సంస్థ నుంచి, ఆదిలాబాద్ చుట్టూరుగా ఉన్న ప్రతి ఒక్క సంస్థ నుంచి వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసిండ్రు. మరి అందరం శాకాహారులమే కాబట్టి మనం అందరం గొంతెత్తి ఒక 10 సంస్థలు కలిసి గొంతెత్తి మనము నినాదాలు చేస్తూ ఉంటే మరి శాకాహారిగా మారని ప్రతి ఒక్కరు కూడా శాకాహారిగా మారుతారన్న ఒక ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి పూనుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అహింసా జగత్కి స్వాగతం, సుస్వాగతం. మన ప్రియతమ గురూజీ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి యొక్క సంకల్పము ప్రపంచంలో చివరి మానవుడు కూడా శాకాహారిగా కావాలని నా కళ, ఆకాంక్ష అన్నారు. దాన్ని నెరవేరేందుకు మనమందరం కూడా కృషి చేయాలి. ఎంతో కృషి చేశాము, ఇంకా కృషి చేస్తూనే ఉండాలి. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. సో అందరూ ఈ యజ్ఞంలో పాల్గొనాలని నా హృదయపూర్వక కోరికలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చేపట్టిన ఆశయ సాధనలో శాకాహార ర్యాలీ తీయడం జరిగింది. ఈ ఆదిలాబాద్ పట్టణ వాసులందరూ సారు యొక్క ఏదైతే శాకాహార ర్యాలీ గురించి సార్ ఏదైతే పెట్టుకున్నాడో ఆశయం, ఆ ఆశయ సాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు ఆదిలాబాద్లో శాకాహార ర్యాలీ జరుగుతుంది. ప్రపంచంలోని మానవులందరూ కూడా శాకాహారులుగా ఉండాలన్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సంకల్పం మేరకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారు ప్రతి నెల చివరి ఆదివారం ఒక ఏరియాలో శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు. అందులో దాదాపుగా దేశం నలుమూలల నుంచి వస్తూ ఉన్నారు. సో ఇది ఈ భూమి మీద జరుగుతున్నటువంటి గొప్ప పరిణామానికి నాంది. ప్రతి మానవుడు శాకాహారిగా ఉండాలి. ఎందుకు అని అంటే ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడు. ఒక దేవుడు ఇంకొక దేవుడిని చంపే హక్కు ఎవరికీ లేదు అన్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క సందేశం మేరకు పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఈరోజు భూమిపైన అద్భుతమైన లోక కళ్యాణ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ప్రపంచమంతా ఈ మూమెంట్ రావాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి. ఈరోజు మనమందరం కూడా సంఘటిత రూపం లోపల ప్రతి ఒక్కరి కూడా శాకాహారం యొక్క విషయాలని స్పష్టం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎంతోమందికి ఆత్మలకి శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఈ విధంగా మనము చాలా రకాలుగా మనము ప్రతి ఒక్కరికి సహయోగి కావాలి. మీ అందరి సహయోగం ద్వారా కూడా మనం అందరము సహయోగం చేయడం వల్ల అనేకమైనటువంటి ఆత్మలకి అంటే పరివారానికి మనం చాలా సహయోగి అవుతాము. ఎందుకంటే ముందు మన శరీరం మనసు మారిపోయింది అనుకోండి,
శరీరం ఆటోమేటిక్గా పరివర్తన అవుతుంది. మన యోగం ద్వారా ఎంతో సాధన చేయవచ్చు. ఈ యోగం మనంతో పాటు వేరే వాళ్ళం కూడా యోగం ద్వారా పరివర్తన చేయవచ్చు. ఈ యొక్క శాకాహార ఏది ర్యాలీ తీశారో దీని ద్వారా ఎంతోమందికి కూడా సహకారం లభిస్తుంది, ఎంతోమందికి కూడా ఉపకారం లభిస్తుంది, సహయోగం లభిస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంత ప్రకారమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా చాలా ధన్యవాదాలు. ఓం శాంతి. జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి యొక్క ఏకైక లక్ష్యము మరి శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. ప్రతి జీవిలో కూడా మరి ప్రేమతత్వము, కరుణ, దయ అనే నినాదంతో మరి పిఎస్ఎస్ మూమెంట్ వెళ్తుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు ఎంతో అద్భుతంగా చేయించినందుకు వాళ్ళందరికీ శతకోటి వందనాలు. భారతి మేడం రండి. అందరికీ నమస్కారం. ముందుగా పితామహ పత్రిజీ గురువుగారికి ఆత్మ ప్రణామాలు. ఎన్నో సంవత్సరాల కళ మెగా శాకాహార ర్యాలీ జరగబోతుంది. వచ్చిన మాస్టర్లందరికీ ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఆహ్వానం, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి. ఓకే, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గత 40 సంవత్సరాలుగా ఎన్నో శాకాహార ర్యాలీలు, ఎన్నో ధ్యాన మహాయజ్ఞాలు, చక్రాలు అన్నీ నిర్వహించి ఎంతోమందికి స్ఫూర్తిదాయకమయ్యారు. ప్రతి జీవి కాపాడబడాలని, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్తులో భాగం కావాలని నెలలో లాస్ట్ ఆదివారం అద్భుతంగా ర్యాలీలు చేస్తున్నాం. జై బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, అహింసా భారత్కి. అహింస పరమో ధర్మ అంటే అన్ని ధర్మాల కన్నా అహింస అనే ధర్మము పరమమైనది, ఉత్తమమైనది అని గీతలో భగవంతుడు చెప్పబడినాడు. భగవంతుని ద్వారా గీతా బోధ చెప్పబడింది. కాబట్టి మనము ఈ అహింసలో పాల్గొన్నందుకు, ఈ అహింస ద్వారా కళ్ళతో కూడా అహింస చూడకూడదు, చేయకూడదు. చెవుల ద్వారా కూడా అహింస, అసలు మనము అహింస అన్నది చెవుల ద్వారా కూడా మనము వినకూడదు. హింస పదాలన్నయే వినకూడదు. మనం ఏ రకంగా కూడా చేతల ద్వారా కూడా, అందులో కూడా మనం ఏ జీవికి కానీ దేనికి కానీ మనము హింస అన్నది దాని ద్వారా అసలు ప్రేరేపించకూడదు అని మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రపంచంలోనే మన పత్రిజీ గారు శాకాహార ర్యాలీ అంటూ ఎవ్వరూ చేయడం లేదు ఇప్పటి వరకు. మన పత్రిజీ ద్వారానే అంత జగత్తంతా కూడా శాకాహార ర్యాలీలు జరగాలని కోరుకుంటున్నాను. జై హో పత్రిజీ, జై జై హో పత్రిజీ. శాకాహార ర్యాలీకి, శాకాహార ర్యాలీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి, అహింసా జగత్కి, అహింసా జగత్కి. జై బలో పత్రి మహారాజ్ కి, జై బలో పత్రి మహారాజ్ కి, జై బలో పత్రి మహారాజ్ కి. హింసా छोड़ो, हिंसा पकड़ो, हिंसा छोड़ो, हिंसा पकड़ो. చేయాలి చేయాలి ధ్యానం చేయాలి, చేయాలి చేయాలి ధ్యానం చేయాలి. జ్ఞాన జగత్కి అయ్యా జన బని దో చేస్తో బతాయి. ఓకే, థాంక్యూ. జిందాబాద్ 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 జిందాబాద్. జై శాకాహార జగత్కి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి.
ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఆ క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి అపరిణామక్రమమున నీవు మనుజునిగా మారుతివి. పరిణామక్రమమున నీవు మనుజునిగా మారుతివి. శ్రేష్టమైన జన్మలు నీవు శుద్ధముగా ఉండనీయక. శ్రేష్టమైన జన్మలు నీవు శుద్ధముగా ఉండనీయక. అపవిత్రము చేసి కొనుట పాడి కాదు తెలియండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. నీకు తెలియాలంటే నిన్ను నీ వాళ్ళను గాను ఎవరైనా చంపుక తింటే. నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా చంపుక తింటే మీకు ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి. ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి. ఈ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా. ఈ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా. ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా. 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 నీ కఠిన హృదయములోకి కరుణన్నది రానే రాదా. మాంసాహారం మానే రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఆ పండుగ పంపాలకు నీవు ముందుగా పనులంటావు. పండుగ పంపాలకు నీవు ముందుగా పనులంటావు. ఆ పని చేసిన తలలను కూడా విందుగా చేస్తావు. పని చేసిన తలలను కూడా పనులు రక్త పదాలతో ఆ బ్రహ్మకు ఏమని లేదు. పనులు రక్త పదాలతో ఆ బ్రహ్మకు ఏమని లేదు. ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే చాలు వినరండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మూగ జీవాలను చంపే హక్కు ఎవరికి లేదు. మూగ జీవాలను చంపే హక్కు ఎవరికి లేదు. మాంసాహారం పాపాహారం మాంసాహారం పాపాహారం మన పాపాలే మన రోగాలు మన పాపాలే మన రోగాలు
రోగాలే లేవు రోగాలే లేవు రోగాలే లేవు జీవ హింస మానుకో జీవ హింస మానుకో జీవ హింస మానుకో జీవించనివ్వు 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 ధ్యానం చేద్దాం ధ్యానం చేద్దాం శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం మార్గం
ఆకులు తిన్న మేక కొండలెక్కుతుంటే అందుకే ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో. ఆరోగ్యమే 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 ఆరోగ్యానికి 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 ఆనందానికి ఆనందానికి శక్తికి మార్గం శక్తికి మార్గం. శాకాహారం అంటే శాకాహారం అంటే శాకాహారం అంటే ఓ మనిషి మేలుకో. అందుకే మనిషి మేలుకో, జీవహింస మానుకో, ఓ మనిషి మేలుకో. జీవహింస మానుకో. జీవించు జీవించు జీవించు. కోడితున్నా దేవుడున్నాడు, కోడితున్నా దేవుడున్నాడు, మేకలోన దేవుడున్నాడు, గుడ్డులోన దేవుడున్నాడు, ప్రతి జీవిలో ప్రతి జీవిలోనూ ప్రతి జీవిలోనూ ప్రతి జీవిలోనూ ప్రాణం పోస్తే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు మూగ జీవుల సంరక్షణే మూగ జీవుల సంరక్షణే మానవాళి రక్షణ, మూగ జీవుల రక్షణే మూగ జీవుల రక్షణే. అందుకే ఇలా పక్క నుంచే ముందుకు మెల్లమెల్లగా. అందుకే ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో, ఓ మనిషి మేలుకో. పక్కనికే పోవాలి.
బండి పెడుతుంది మళ్ళీ నిలబడుతుంది అయిపోయి సెంటర్ వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్లలకేమైనా బాధ వస్తే అల్లాడిపోతామే మన పిల్లలకేమైనా బాధ వస్తే అల్లాడిపోతామే వాటి పిల్లల పైన కళ్ళ జారి లేక తమ్ముగా తింటారే అయ్యో కోరుగా తింటారే ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే 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 ముగటి ఉల్లి మాత్రమే ఆవుతి కోరుతున్నారా ముగటి ఉల్లి మాత్రమే ఆవుతి కోరుతున్నారా దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే ఏనాడైనా మానవులను ఆవుతినిచ్చారా చెట్టుకి ఆవుతినిచ్చారా చిట్టి చిన్ని ఆది ఆ చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే ఆ మూగటి ఉల్లి చంపుతిన వారికి ఏ శిక్ష వేయాలి మూగటి ఉల్లి చంపిన వారికి ఏ శిక్ష వేయాలి మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి ఆ మాటలు రాని జీవుల బట్టి సంపుట న్యాయంబా అయ్యో సంపుట న్యాయంబా పక్షుల బట్టి సంసారదయ్యో కామె కల పొడెల పికల బట్టి కొయ్యారదయ్యో కామె కల పొడెల పికల బట్టి కొయ్యారదయ్యో జై సాగర జగత్ की जय सागर जगत की जय ब्रह्मश्री पितामह पत्री जी की जय ब्रह्मश्री पितामह पत्री जी की ये जीविनी चंपे हक्कु ये जीविनी चंपे हक्कु మేకలోనా మేకలోనా గుడ్డులోనా గుడ్డులోనా గోడిలోనా గోడిలోనా ప్రతి ఒక్కరిలోనా అందుకే ఓ మనిషి మేలుకు జై సాకార జగత్ కి
కొయ్యకురా గొంతులు కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా కొయ్యకురా గొంతులు కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా ఆ పక్షుల రెక్కలు ఇరువకురా చేపల వట్టి చంపకురా పక్షుల రెక్కలు ఇరువకురా చేపల వట్టి చంపకురా ఆ పక్షుల రెక్కలు ఇరువకురా చేపల వట్టి చంపకురా పక్షుల రెక్కలు ఇరువకురా చేపల వట్టి చంపకురా ఆ కమ్మగుంటదని వండుక తింటే కామి రోగములు వస్తునురా కొయ్యకురా గొంతులు కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా ఆ కొయ్యకురా గొంతులు కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా కొయ్యకురా గొంతులు కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా ఆ పక్షుల రెక్కలు ఇరువకురా చేపల వట్టి చంపకురా పక్షుల రెక్కలు ఇరువకురా చేపల వట్టి చంపకురా ఆ పక్షుల రెక్కలు ఇరువకురా చేపల వట్టి చంపకురా పక్షుల రెక్కలు ఇరువకురా చేపల వట్టి చంపకురా కమ్మగుంటలని వండుక తింటే కాని రోగములు వచ్చునురా కొయ్యకురా గొంతులు కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా జై శాకార జగత్కి ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు తెలియజేయనది ఏమనగా ప్రతి జీవిలోన మనము ఏవైతే ప్రాణంతో ఉన్నామో ప్రతి జీవి కూడా ప్రాణంతో ఉంది మిత్రులారా. పండుగల పేరుతో పప్పాల పేరుతో కోళ్లను మేకలను చంపుకొని తింటా ఉన్నాము. ఆ పాపము పండిన రోజు మనం ఏదో ఒక రోజు రోగాల రూపంలో అనుభవిస్తాం మిత్రులారా. ఇవాళ క్యాన్సరు, షుగరు, బీపీ, హార్ట్ అటాక్ రకరకాల రోగాలు వస్తున్నాయంటే దానికి కారణము జీవహింస. జీవహింస మహాపాపము. ఈ సృష్టిలోన ఏదైనా ధర్మం ఉందంటే అహింస పరమో ధర్మ. అంటే ప్రతి ఒక్కరూ ధర్మంగా జీవించాలంటే ఏ జీవిని చంపకూడదు మిత్రులారా. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మా దగ్గర కరపత్రాలను చదవండి. ఏ ఒక్క జీవి కూడా చంపకూడదని పిఎస్ఎస్ ఒక ఉద్దేశము. కాబట్టి దయచేసి మిత్రులారా, మనము పండుగల పేరుతోటి మరి పుట్టిన రోజులని, చావు రోజులని మరి మేకలను కోళ్లను చంపుకొని తింటా ఉన్నాము. ఆ పాప ఫలితమే ఏదో ఒక రోజు మనం అనుభవిస్తాం మిత్రులారా. ఏదో ఒక రోజు మనం అనుభవిస్తాం మిత్రులారా. దయచేసి ఏ జీవిని చంపడానికి వీల్లేదు. చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో, రామేగల పోటెల పీకల వట్టి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో, రామేగల పోటెల పీకల వట్టి కొయ్యారాదయ్యో. రామేగల పోటెల పీకల వట్టి కొయ్యారాదయ్యో. మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే. మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే. వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా పదవస్తే అల్లాడిపోతామే. మన పిల్లలకేమైనా పదవస్తే అల్లాడిపోతామే. వాటి పిల్లల పైన కరుణ జాలి లేక చంపుక తింటారే. అయ్యో కోసుక తింటారే. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. మేకల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. ఆది పరాశక్తి కావుది అంటూ సాకులు చెబుతారే. ఆది పరాశక్తి కావుది అంటూ సాకులు చెబుతారే. మూగటి ఉల్లి మాత్రమే ఆహుతి కోరుతున్నారా. మూగటి ఉల్లి మాత్రమే ఆహుతి కోరుతున్నారా. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మరి ఏనాడైనా మానవులను ఆహుతినిచ్చారా. శక్తికి ఆహుతినిచ్చారా. శక్తి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల పోటెల
దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే, చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే. మూగ జీవుల్ని చంపి తిన వారికి ఏ శిక్ష వెయ్యాలి, మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి. ఈ మాటలు రాని జీవుల బట్టి చంపుట న్యాయంగా, అయ్యో చంపుట న్యాయంగా. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో, మేకల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో, మేకల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. జై సాకార జగత్తి, ఏ జీవిని చంపే హక్కు కోడిలోనా, మేకలోనా, గుడ్డులోనా, నీలోనా, దేవులోనా, నీలోనా, ప్రతి ఒక్కరిలోనా. జై సాకార జగత్ కి. ధ్యానం అంటే
జై శాకార జగత్ కి జై శాకార జగత్ కి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహార రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి ఆ క్రిమి కీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి క్రిమి కీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి పరిణామక్రమమున నీవు మనుషునిగా మారుతివి పరిణామక్రమమున నీవు మనుషునిగా మారుతివి శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక అపవిత్రము చేసి కొనుట పాడి కాదు తెలియండి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి ఇతరం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి ఆ నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా ఆ జీవుల ఆత్మఘోషను నీ చెవులకు వినబడలేదా జీవుల ఆత్మఘోషను నీ చెవులకు వినబడలేదా ఆ జీవుల ఆత్మఘోషను నీ చెవులకు వినబడలేదా ఆ జీవుల ఆత్మఘోషను నీ చెవులకు వినబడలేదా నీ కఠిన హృదయపులోకి కరుణన్నది రానే రాదా మాంసాహారం మానే రోజు మానవులంతా శాకాహారులు కావాలి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి జై శాకార జగత్కి ఆదిలాబాదు పట్టణ ప్రజలకు తెలియజేయనది ఏమనగా ప్రతి ఒక్కరూ శాఖలు కావాలన్నదే మా కోరిక. ఎందుకంటే మనము ఏ జీవినైతే చంపుతా ఉన్నామో పాపం చేస్తా ఉన్నాం మిత్రులారా. కోళ్లను మేకలను చంపుకొని తింటా ఉన్నాము. ఆ పాపము పండిన రోజు ఏదో ఒక రోజు వస్తుంది మిత్రులారా. పాపము పండిన రోజంటే మనకు ఆరోగ్యం ఖరాబై మన మంచాల మీద వండుకుంటాం మిత్రులారా. దయచేసి అందుకని ఎవరు మాంసం తినకూడదు. మాంసము తింటే మనమంతా రోగాల రూపంలో అనుభవించాల్సిందే మిత్రులారా. ఏదో ఒక రోజు క్యాన్సరు, బీపీ, షుగరు, రకరకాల రోగాల రూపంలో మనం అనుభవించాల్సిందే మిత్రులారా. ఎంత పాపము చేస్తే అన్ని రోగాలు అనుభవించాలి మిత్రులారా. మనం తెలవక తింటా ఉన్నాము. మరి శాకాహారము ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి దయచేసి ఎవరు మేకలను కోళ్లను చంపుకొని తినొద్దు మిత్రులారా. కొయ్యకురా గొంతులు కోడి బొక్కలు కొరుకకురా, కోడి బొక్కలు కొరుకకురా, కోడి బొక్కలు కొరుకకురా, కోడి బొక్కలు కొరుకకురా. కమ్మగుందని కండలు నింటే కాని రోగములు వచ్చునురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. ధ్యాన
బాబు ఇదంతా వెళ్ళిపోండి. చుట్టాల పేరుతో జంత బలులు అమ్మవారి పేరుతో జంత బలులు జంత బలులు జంత బలులు జంత బలులు జంత బలులు ఒక మనిషి మేలుకో హింస మానుకో మనిషి మేలుకో మాంసం మానుకో జీవించలేమో
రక్షతే ధర్మో రక్షతే ధర్మో రక్షతే ధర్మో రక్షతే శాకాహార ర్యాలీకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రాణ జగత్కి ప్రాణ జగత్కి పిరమిడ్ జగత్కి పిరమిడ్ జగత్కి అహింసా జగత్కి అహింసా జగత్కి శాకాహార జగత్కి శాకాహార జగత్కి జై బోలో మంత్రి మహారాజ్ కి జై బోలో మంత్రి మహారాజ్ కి హింసా छोड़ो హింసా छोड़ो మానేయాలి 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 జీవహింస జీవహింస ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు మూగ జీవాలను చంపే హక్కు మూగ జీవాలను చంపే హక్కు మూగ జీవుల రక్షణే మానవాళి రక్షణ మూగ జీవుల రక్షణే మానవాళి మూగ జీవుల రక్షణే మూగ జీవుల రక్షణ అందుకే ఓ మనిషి మేలుకో అహింస ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో జీవించు 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 ఎవరికి లేదు జీవిని చంపే హక్కు ఎవరికి లేదు జీవాలను చంపే హక్కు ఎవరికి లేదు జీవాలను చంపే హక్కు ఎవరికి లేదు మాంసాహారం పాపాహారం మాంసాహారం పాపాహారం మన పాపాలే మన రోగాలు మన పాపాలే మన రోగాలు చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు పెద్ద పెద్ద రోగాలు కరుణన్నది రానే రాదా మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి పండుగ పబ్బాలకు నీవు ముందుగా బదులంటావు పండుగ పబ్బాలకు నీవు ముందుగా
పలివేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు. పలివేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు. ఆ పలులు రక్త తర్పణాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు. పలులు రక్త తర్పణాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు. ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే తాను వినరండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఆ ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ఆ ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఆ మానవులంతా శాకాహారులు కావాలి. ఈ మానవులంతా శాకాహారులు కావాలి. ఈ మానవులంతా శాకాహారులు కావాలి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జగత్కి శాకాహార జగత్కి శాకాహార జగత్కి ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు హింసా చోడో హింసా చోడో హింసా చోడో జీవ హింస జీవ హింస జీవ హింస ఆకులు తిన్న మేక కొండలో